పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మోంతా తీవ్ర తుఫాను కొనసాగుతుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తుఫాను కదిలింది. ప్రస్తుతానికి మచిలీపట్నానికి 120 కిలోమీటర్లు, కాకినాడకి 200, విశాఖకి 290 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రాత్రికి కాకినాడ మచిలీపట్నం మధ్య తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉంది. ఇక కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీయనున్నాయి. తీరంలో అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, చెప్పండి, మోంతా తుఫాను ప్రభావం ఎలా ఉంది? అక్కడ గాలులు ఎలా వీస్తున్నాయి? అక్కడ పరిస్థితి ఏంటి? వెంకట్, చూసుకుంటే కనుక మోంతా తుఫాన్ అయితే చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుందని చెప్పొచ్చు. రాకాసి అలలు సముద్ర తీరాన్ని అయితే తాగుతున్నాయి. ఇప్పటికే మొత్తం కూడా సముద్ర తీర ప్రాంతాలంతా కూడా మత్స్యకారులందరూ కూడా సురక్షితమైన ప్రదేశాలకు తరలించారు. దీనికి సంబంధించి మొత్తం కూడా మరో కొన్ని గంటల్లో మాత్రమే కాకినాడ నుంచి కోనసీమ మచిలీపట్నం మధ్యలో ఇది తీరం దాటే అవకాశం ఉన్నట్టయితే మాత్రం వాతావరణ శాఖ అయితే తెలుపుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇంచుమించుగా తీరానికి ఇంచుమించుగా ఒక 60 కిలోమీటర్ల మేరకు అయితే సముద్రం తీర ప్రాంతానికి అయితే తుఫాను చేరిందని చెప్పి వాతావరణ శాఖ ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద అయితే చెప్పిన పరిస్థితి ఉంది. మొత్తం ఏదైనప్పుడు కూడా ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ ఇచ్చిన నివేదికలు ఆధారితంగా మొత్తం కూడా అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. దీనికి సంబంధించి మొత్తం కూడా మరి కొన్ని గంటల్లో ఏదైతే ఉందో ఉప్పాడ తీర ప్రాంతాన్ని అయితే తాకనున్నట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి తుఫాను భారీ స్థాయిలో గతంలో 15 ఏళ్ల కిందట ఇటువంటి తుఫాను అయితే చూసాం. రీసెంట్గా ఇటువంటి తుఫాన్లు అయితే మేము చూడలేదని చెప్పి మత్స్యకారులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఈ తుఫాను అసలు దీని తాకిడి తట్టుకోలేని చాలా విజృంభిస్తున్నట్టు ఉంది. దీనికి సంబంధించి దీని తుఫాను అనంతరం కూడా దీని నష్టం ఏ మేరకు వాటిల్లుతుంది అనే దాని మీద కూడా ప్రభుత్వాలు అయితే అంచనా వేయలేకపోతున్నాయి. ఇప్పటికే కూడా తుఫాను మొత్తం కూడా బీభత్సకరమైన పరిస్థితిని అయితే చూస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు ఏదైతే ఉందో అధికారులు ఏదైతే ఉందో ప్రభుత్వ అధికారులతో పాటు జనసేన నాయకులు, పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు కూడా ఈ తుఫాను సహాయక చర్యల్లో కూడా పాల్గొన్నారు. దానికి సంబంధించి వాళ్ళ అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల మేరకు వాలంటీర్లుగా నిన్నటి నుంచి కూడా మొత్తం తుఫాను తీర ప్రాంతం మొత్తం ఏదైతే ఉందో అద్దరపేట టు కాకినాడ వరకు 70 కిలోమీటర్ల మేర అయితే మాత్రం జన సైనికులు కూడా నిర్విరామంగా కష్టపడుతున్నారు. వారిలో జనసేన నాయకులు ఓదురు కిషోర్ ఉన్నారు. నిన్నటి నుంచి సహాయ చర్యల్లో పాల్గొంటూ మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలు తరలిస్తున్నారు. వారితో మాట్లాడదాం. సార్, చెప్పండి, దానికి సంబంధించి మీ అధినాయకుడు మీకు ఏమైనా ఆదేశాలు ఇచ్చారా ఏంటి? మా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు సూచనల ప్రకారం ఉప్పాడ తీరం మా పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన కాకినాడ జిల్లా మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నుంచి ఇది తుఫాన్ రావడంతో ఈ ప్రకృతి విపత్తిని మనం ఎంతవరకు నివారించాలో అదే విధంగా నివారించాలి. దానిలో భాగంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సూచనల ప్రకారం షెల్టర్లోకి ఈ ప్రజలందరినీ కూడా ఈ కొత్తపట్నం అలానే బర్మా కాలనీ ఇందులో ఉన్న ప్రజలందరినీ కూడా షెల్టర్కి తరలించడం, వాళ్ళకి సదుపాయాలు అందించడం, ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా వాళ్ళకి అందే విధంగా సదుపాయాలు చూసుకోవడం, ఇవన్నీ కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు సూచన ప్రకారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం గతంలో చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం కూడా చేయలేని విపత్కర పరిస్థితుల్లో కూడా మా పవన్ కళ్యాణ్ గారు ముందు చూపుగా ఈ 46 లక్షలు పెట్టి పెద్ద రాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయడం వల్ల ఈరోజు ఈ కొత్తపట్నం కానీ బర్మా కాలనీ కానీ ఇవన్నీ కూడా వరద ఈ సముద్ర కోతకి గురవకుండా నివారించడంలో ఒక ముందు చూపు మా పవన్ కళ్యాణ్ గారికి ఉందని ఈ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ ప్రజలు కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా పోలీసు వారికి అందరికీ కూడా సహకారం అందించాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. మీరు సైనికులు కూడా ఈ తుఫాన్లో పార్టిసిపేట్ చేశారు అంటే సహాయ చర్యల్లో అంటే మీ అధినాయకుడు ఇంకేమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా?
ఏ కష్టం వచ్చినా సరే ముందుగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు వచ్చినాయి అంటే అక్కడ తూచ తప్పకుండా జన సైనికులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తారు. ఎటువంటి కూడా ఇందులో ఎటువంటి సందేహం లేదని మరొకసారి తెలియజేసుకుంటూ, దానికి ఉదాహరణ ఈ పిఠాపురం పరిసరాల ప్రాంతాల్లో జన సైనికులు మీరు ఎక్కడన్నా చూడండి, ఎవరికన్నా ఏమన్నా ఇబ్బందులు కలుగుతున్నాయా ఏంటి వెంటనే తెలుసుకుని వాళ్ళని షెల్టర్కి పంపించడం కానీ, వాళ్ళకి సమాచారాలు అందించడం కానీ ఇవన్నీ కూడా దగ్గరుండి చూసుకున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ పాలు పంచుకున్న ప్రతి జనసేన కార్యకర్తలకి, అలానే జనసేన నాయకులు, అలానే ప్రత్యేకంగా అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా మా ఎంపీ గారికి నిన్న రాత్రి నుంచి కూడా ఇక్కడ ఉదయం నిన్న రాత్రి పగలు అని తేడా లేకుండా వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి చేర్చే విధంగా వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా చేయమని ఆదేశాల ప్రకారం మేము దాని ప్రకారం కూడా కొనసాగించడం జరుగుతుంది. ప్రస్తుతం మొత్తం ఏదైతే ఉందో ఈ ముంతా తుఫాను సంబంధించిన జన సైనికులు నిర్విరామంగా కష్టపడుతున్నారు. వారిలో కూడా జనసేన నాయకులు, సీనియర్ నాయకులు సురేష్ ఉన్నారు. చెప్పండి, మీ అధినాయకుడు మీకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు తుఫాను ఎదుర్కోవడానికి? అందరికీ నమస్కారం అండి. మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, అలాగే పిఠాపురం ఎమ్మెల్యే అయినటువంటి ఆయన 3 days బ్యాకే మా అందరికీ కూడా కాకినాడ జిల్లా మీద తుఫాను ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, మీరంతా ఎఫెక్ట్ రెడీగా ఉండంటే 200 మంది జన సైనికులు అయితే, నాయకులు అయితే అందరినీ కూడా అలర్ట్ చేసి వాళ్ళ కమిటీ ఈ 3 రోజులు కూడా ఎక్కడికి వెళ్లకుండా మీరు అందరూ ఏ విషయం వచ్చినా అవైలబుల్గా ఉండాలా. అలాగే కొత్తపల్లిలో కూడా ఒప్పాళ్ళ అన్ని విధాలుగా షటర్లు ఓపెన్ చేస్తున్నాం. అలాగే ఫుడ్ విషయం కానీ, అలాగే చంటి పిల్లలకి ఇది కానీ, అంబులెన్స్ కానీ, మెడికల్ కానీ ఏ విషయమైనా సరే ముందున్న గత 3 రోజులు బట్టి మాకు అందరికీ జనసేన నాయకులకి కానీ, కార్యకర్తలు కానీ, వీర మహిళలు కానీ అందరికీ కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి. అలాగే కూడా మేము 2-3 రోజులు బట్టి కూడా ఉప్పాడ తీరం కొంచెం ఎక్కువ ఉధృతి ఉంది కాబట్టి మేము ఇక్కడికి వచ్చి ఎవరి వంతు సహాయం చేయాలన్నా ఏ చిన్న వృత్త సహాయం మీరు అంటారు, అలాగా చిన్న సహాయం చిన్నదే, పెద్ద సహాయం పెద్ద, ఎవరికి వచ్చిన సహాయం మా జన సైనికులు నాయకులు అందరూ కూడా కలిసి చేస్తున్నాం. ఈ మధ్యకాలం అందరినీ ఇబ్బంది లేకుండా మేము ముందుకు తీసుకెళ్తామని రేపు సాయంత్రం వరకు ఇదే పరిగా ఒక సైన్యం కింద ఉంటామని మా అధ్యక్షుల ద్వారా అలాగే ఎంపీ గారు, అలాగే మా ఇన్ఛార్జి గారు, అలాగే తుమ్మల బాబు కూడా వాళ్ళ డైరెక్షన్ జరిగింది. ఓకే, చెప్పండి. జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ప్రతి గ్రామంలోని, అంటే ఏదో పిఠాపురం ఒక నియోజకవర్గమే కాకుండా జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలో కూడా జన సైనికులందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి అక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో అధికార యంత్రాంగం కూడా చాలా బలంగా పనిచేస్తుంది. వాళ్ళకి తోడుగా ఎక్కడైతే జన సైనికులు ఉన్నారో వారందరూ కూడా బలంగా పనిచేయడం కోసం మా అధినేత సూచించినటువంటి సూచనలు మేము పాటిస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఈ తుఫాను బాధ వదిలే వరకు మేము అందరం కూడా సహాయ కార్యక్రమాలు చేస్తూనే ఉంటున్నాం. నిన్నటి నుంచి కూడా మేము ఇక్కడ ఏదైతే ప్రాంతాల్లో ఇక్కడ ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా అటోల ద్వారా మేము రీహాబిలిటేషన్ సెంటర్స్కి అందరికీ మేము తరలించడం జరిగిందండి. అదేవిధంగా రాత్రి భోజనం ఏర్పాట్లు చేసాం. అలాగే వాళ్ళకి అవసరమైతే మెడికల్ క్యాంపులు కూడా అక్కడే కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా యథావిధిగా నిన్న తీసుకెళ్ళినా కానీ ఈరోజు మళ్ళీ యథావిధిగా వాళ్ళు వచ్చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి తీవ్రత బీభత్సంగా పెరిగిపోవడంతో మా అధికారులతో కలిసి ఈరోజు మేము మరీ ఇంటికి వెళ్ళి మరీ చెప్పడం జరిగిందండి. ఇక్కడ పరిస్థితి ముందు ఓకే, ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. మరి కొన్ని గంటల్లో తుఫాన్ అయితే తీరం తాకముందు దీనికి సంబంధించి ఇప్పటికీ అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తం అయ్యారని చెప్పచ్చు. మొత్తం ఏదైనప్పటికీ కూడా ఉప్పాడ తీర ప్రాంతానికి అయితే కొన్ని గంటల్లో ముంతా తుఫాన్ అయితే తీరం తాకే పరిస్థితి ఉంది. మొత్తం ఇప్పటికే అలలు, రాకాసి అలలు ఎగిసి పడుతున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఇక్కడ భీకరమైన పరిస్థితి అయితే సముద్ర తీరంలో కనపడుతుంది. మొత్తం ఇటు ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులందరూ కూడా మొత్తం ఏదైతే ఉందో ప్రజానికాన్ని మొత్తం కూడా మొత్తం తీర ప్రాంతం మొత్తం కూడా ఖాళీ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా మరి కొన్ని గంటల్లో తీరం దాటే సమయంలో గంటకి 70 నుంచి 110 కిలోమీటర్ల వేగంలో ఇవి గాలులు వీస్తాయని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలోనే మొత్తం దీంతో పాటు కూడా ఏదైతే ఉందో సముద్రం యొక్క పోటు కూడా పెరిగిందని చెప్పచ్చు. సముద్రం ఎప్పుడు కూడా ఇంచుమించుగా సముద్రం 100 మీటర్ల మేర అయితే సముద్రం ముందుకు వచ్చింది. దీనికి సంబంధించి మొత్తం కూడా ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా చేశారు. దానికి సంబంధించి మరికొన్ని గంటలు మాత్రమే తీరం తాకే అవకాశం ఉంది. ఇప్పటికే మొత్తం కూడా ప్రభుత్వం అప్రమత్తమైందని చెప్పచ్చు. రైట్ కామేశ్వరరావు, థ్యాంక్ యూ.